మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళ కంటే కూడా రోటి పచ్చళ్ళు ఒక వంతు రుచి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నేను బీరకాయ టమాటో పచ్చడి చేశానండి. చాలా బాగా వచ్చింది. దీన్ని ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి ప్యాన్ అన్న పెట్టేసుకోండి. దాంట్లో కొద్దిగా పల్లి నూనె వేసుకుంటున్నాను నేను. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించేసుకోవాలి. అవి వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకొని చిన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలండి, నేను వీటిని పొట్టుతో పాటుగానే వేయించేసుకున్నాను. అవి కూడా తీసి పక్కన పెట్టి మిగిలిన నూనె లోపల 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే కొన్ని పల్లీలు వేసి రంగు మారేంత వరకు వేయించేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని నేను టమాటోల్ని వేసుకుంటున్నానండి. ఇట్లా వేస్తే ఏంటంటే వాటిపైన ఉన్న పొట్టు త్వరగా వచ్చేస్తుంది. కొంచెం పొట్టు ఉందంటే రోటి పచ్చడికి అంత ఎక్కువ రుచి ఉండదు. పొట్టు లేకుండా చేస్తేనే మంచి రుచి వస్తుంది. అందుకని నేను ఇలా వేసి మూత పెట్టి ఉడికించిన తర్వాత పొట్టు తీసేసాను. తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రోట్లోకి ముందుగా వేయించుకున్న జీలకర్ర, నువ్వులు, పల్లీలు వేయించుకున్నాం కదా, దాన్ని ఇట్లా పొడిగు చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి దంచేసుకున్న తర్వాత వేయించుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి దంచి దీంట్లోకి మనం తీసుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, నాకు తక్కువ అనిపించింది. తర్వాత అంతా మిక్స్ చేసేసుకొని తీసి మనము తాలింపు అయితే వేసుకుందాము. ఈ తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలండి. ఇక్కడ నేను పల్లి నూనె వాడుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి ముందుగా మనం దంచుకున్న బీరకాయ టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసుకున్నారంటే మనకి బీరకాయ టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అవుతుందండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.